రామ్ చరణ్ చికిరీ పాటకి స్టెప్పులు వేసిన టీడీపీ నేతలు. సో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ట్రెండింగ్గా అదేవిధంగా షేక్ చేసినటువంటి పాట ఏదైనా ఉందంటే ఖచ్చితంగా చికిరీ చికిరీ సాంగ్ మాత్రమే. అతి తక్కువ సమయంలో ఎక్కువగా వ్యూస్ రావడం కానీ, చాలామంది రీల్స్ చేయడం కానీ ఈ విధంగా చూస్తూ ఉన్నాం. కానీ రాజకీయ నాయకులు కూడా రీల్స్ చేస్తున్నారు, స్టెప్పులు వేస్తున్నారంటే ఫర్ ది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం అనుకోవచ్చు. మరి వాళ్ళు ఎవరు ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది? సో ఖచ్చితంగా చికిరీ చికిరీ అనేది నేషనల్ వైడే కాదు, ఇంటర్నేషనల్గా వైబవుతున్నారు అనమాట ఆ సాంగ్ కోసం. మన తెలుగు ప్రజలే కాకుండా వేరే వేరే దేశాల వాళ్ళు, జపాన్ వాళ్ళు కూడా అసలు ఆ హిందీ ఆడియన్స్ అయితే మరీ క్రేజ్ అయిపోయారు ఆ సాంగ్కి. సో ఎందుకంటే ఇప్పుడు మన హిందీ ఆడియన్స్ కూడా చూసుకుంటే మన రా అండ్ ట్రస్టిక్ సినిమాలు ఎవరు తీస్తే వాళ్ళనే ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు అనమాట. సో తమిళ బాగుంటాయి, తెలుగు బాగుంటాయి, తెలుగు మన మధ్య మనం పుష్పకి ఎంత రెస్పాన్స్ వచ్చిందని చూసాం. సో అంటే హిందీ సినిమాల సైడ్ మన సినిమాలు క్రాస్ చేస్తున్నాయి అది చెప్పడానికి నిదర్శనం అనమాట. సో ఖచ్చితంగా మరి అదే పుష్ప రేంజ్లోనే ఈ చికిరీ చికిరీ కూడా మంచి మ్యాజిక్ చేస్తుంది అనమాట. సో మంచి సాంగ్స్ వస్తే ఖచ్చితంగా దేశం మొత్తం ఆదరిస్తారని ఇక్కడ తెలిసిపోతుంది. సో మరి తాజాగా టీడీపీ సంబంధించిన పంతగాని నరసింహప్రసాద్ గారు ఆయన కూడా డ్యాన్స్ వేయడం ఒక ఫంక్షన్లో. సో అంటే పొలిటీషియన్లు అయినా, క్రికెటర్లు అయినా ఎవరైనా సరే వైబ్ అవుతున్నారు. సో రీసెంట్గా నితిన్ గారు కూడా వాళ్ళ అబ్బాయితో కార్లో వెళ్తూ ఆ పాటకు వైబ్ అవుతున్నారు అనమాట. అట్లా ఇంకా సెలబ్రిటీలు సైతం కూడా సాంగ్ నచ్చితే రోడ్డు మీద అయినా సరే, వాళ్ళ కార్లో అయినా సరే, ఎక్కడో చోట వాళ్ళ ఫంక్షన్స్లో ఎక్కడో చోట సాంగ్ని రీక్రియేట్ చేస్తున్నారు. సో ఇంకా దానివల్ల చేసే వాళ్ళందరూ కూడా మంచి మంచి రీచ్ వస్తుంది. ఒక్కొక్కరికి 20 మిలియన్ రీచ్, 25 మిలియన్, 30 మిలియన్ రీచ్ కూడా కొడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇన్స్టా రీల్స్ కానీ, అటు యూట్యూబ్ షార్ట్స్ కానీ ఏదైనా దాదాపుగా 500K అంటే 500K రీల్స్ చేశారంటే మామూలు విషయం కాదు. అది విత్ ఇన్ 15 డేస్ అంటే 2 వీక్స్ గ్యాప్లో. సో మరి ఇది ఒక కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. అట్లనే సాంగ్ కూడా 100 మిలియన్ వ్యూస్ యూట్యూబ్లో గెలుచుకుందని చెప్పొచ్చు. సో ఇంకా ఎలా చూసినా చికిరీ సాంగ్ అనేది ఇప్పుడు నేషనల్ వైడ్గా వైబ్ అవుతున్నారు. సో మొత్తం ఎక్కడ చూసినా చికిరీ చికిరీ ఫీవర్. సో వేరే సాంగ్స్ వచ్చినా, వేరే అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా జనాలకి అవి అంతగా ఎక్కట్లేదని చెప్పాలి. సో రీసెంట్గా వచ్చిన సాంగ్స్ కూడా చికిరీని మ్యాచ్ చేయలేకపోతున్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ఇంకెవరన్నా వేరే సాంగ్స్ చికిరీని బీట్ చేస్తారు త్వరలో అని చూస్తున్నారు చాలామంది. సో మరి అవకాశం ఎవరు తీసుకుంటారో చూడాలి.